నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్, వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ గ్లోబల్ ప్రచారం ఏంటంటే, ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్తారు ముగ్గురు కలిసి. ముగ్గురులో ఒక వ్యక్తి ముందుగా వెళ్ళి టీ చూతాడు. టీ చెప్పినాక ఆ వ్యక్తి ఉన్న సంగతి వాళ్ళు తెలియనట్లుగా నటించి రెండో వ్యక్తి ముందు ఎంటర్ అవుతాడు. వచ్చేసి ఆ వ్యక్తిని పలకరిస్తాడు, ఏందబ్బాయి బాగున్నావు, ఏంటి సంగతులని. తర్వాత మూడో వ్యక్తి వస్తాడు ఇంకో చోట నుంచి. వచ్చేసి వాళ్ళ ముగ్గురు ఒకరు తెలియకుండా వచ్చినట్టు, అక్కడ కొత్తగా వచ్చినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళ ముగ్గురు కలిసి ఏం మాడుకుంటారంటే, వాళ్ళ ప్రచారం ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నట్టుగా వాళ్ళ ముగ్గురు మాడుకుంటారు. ఒక్కసారి ఆ వీడియో విందాము. వీడియో విన్నాక మళ్ళీ ముందుకెళ్దాం. రండి. రమేష్ బాగున్నావా? బాగున్నాడు. టీ చెప్పాడు కదా, మూడో వ్యక్తి వస్తాడు ఇప్పుడు. రమేష్ ఏం రమేష్ సంగతులు? ఏముందన్నా, అంతా టీడీపీ వస్తుందని చెప్పుకున్నారన్నా. ఏం టీడీపీ వస్తాయా? ఎందుకంటే జగన్మోహన్ సీఎం ఏం చేశాడు? కంపల్సరీ టీడీపీ వస్తుంది అధికారంలో. ఏదైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా టీడీపీ వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు, రాజధాని జడగొట్టాడు, అన్ని చేసేసాడు. ఆ పథకం ఈ పథకం అని దేశాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడయ్యా. తప్పకుండా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. చూసినా కానీ జగన్మోహన్ సీఎం ఏం చేయలేదు అసలు. అది చూశారు కదా, వీళ్ళు ముగ్గురు పరిచయమైన వ్యక్తులు. వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్సే. ఏం చేస్తారంటే, అక్కడున్న సంగతి తిరిగినట్టుగా వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏం మాడతారంటే, తెలుగుదేశం పార్టీ బాగుంది, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు సీఎం అవుతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మనంతా మోసపోయామని చెప్పేసి వీళ్ళ మాడుకొని ఇక్కడ ప్రజల్ని మిస్మరేజ్ చేస్తా ఉంటారు. ఓకేనా? ఈ టీ స్టాల్ అతను ఏమంటారు తెలుసా? ఏందండి ఇది పరిస్థితి, చెప్పండి. ఏం మాడుకుంటారు వాళ్ళు? రోజుకి వచ్చి 100 మంది వస్తారంట. 100 మందికి వచ్చేసి గ్లోబల్ ప్రచారం ఏముందంటే, రేపు వచ్చేది టీడీపీని మౌత్ పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలా. తెలియని మనుషులు ఏమనుకుంటారంటే, ఇది నిజమేమో, వీళ్ళు మాట నిజమేమో, తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందేమో అని చెప్పేసి మీరు కూడా మోసపోయి ఓట్లేస్తారని చెప్పేసి ఒక ట్రిక్ వాడుతా ఉన్నారు. దయచేసి నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతా ఉన్నారు, నా పరిపాలన నచ్చితేనే, నేను మంచి పరిపాలన మీకు అందిస్తేనే, నా సంక్షేమ ఫలాలు మీకు నచ్చితేనే నాకు ఓటేయండి, నచ్చకపోతే నాకు ఓటేది జగన్మోహన్ రెడ్డి గారు కరాకని చెబుతా ఉన్నారు. దయచేసి ఇలాంటి గ్లోబల్ ప్రచారం నమ్మకొద్దు. మీ మనసుకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తేనే మీరు ఓటేయండి, లేదంటే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక 5 ఏళ్లలో ఏం చేశారు ప్రజలందరూ తెలుసు. ఈ రోజు అమ్మఒడి కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ న్యాయం చేశారు. ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. దయచేసి గమనించండి. ఇలాంటి తప్పుడు ప్రచారాల జోలికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని మళ్ళీ మన భవిష్యత్తును మార్చుకోవాలి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. జై జగన్, 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 జై జగన్.